మీకు ఏం కావాలంటే అది తీసుకోండి. ఈ చైన్ మీ దగ్గర ఉందేంటి? ఒక్కసారి బయటకు వస్తారా? అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్. బట్టలు నింపేస్తుందండి. లైఫ్ లో ఫస్ట్ టైం అండి. అయ్యో సిగ్గేస్తుంది. ఏ పిల్లలు మీరు చూడకూడదు, కళ్ళు మూసుకోండి. ఈ దెబ్బ అంటే కుక్కనోట్లో మటన్ ముక్క లాక్కుపోయినండి, కరిచేస్తుంది. ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? నేనా? ఇంకెన్నాళ్ళు ఇలా దాక్కుంటావు? నేను దాక్కోట్లేదండి, రోజు బడ్డీ కూడా తెలుస్తున్నానుగా. నేను ఇక్కడే ఉంటాను. ఇంకా అమ్మాయి కూడా నటించకు. నన్ను కాపాడి నా ముందుకు రావడానికి ఎందుకు భయపడుతున్నావు? దీన్ని ఎవడో కాపాడినట్టున్నాడు. ఆ క్రెడిట్ మన అకౌంట్లో వేసుకుందాం. ఎలా వస్తానండి? గుడికెళ్ళి ప్రసాదం అడగచ్చు, పనికెళ్ళి కూల్ డబ్బులు అడగచ్చు, కానీ సాయం చేసి ప్రేమించుకొని ఎలా అడుగుతాండి? నేను కిరాణా సామాన్లతో వ్యాపారం చేస్తాను కానండి, మనుషుల ఫీలింగ్స్తో వ్యాపారం చేయనండి. పడిపోయినట్టుంది. ఇదిగోండి మీ చైన్, తీసుకోండి. థ్యాంక్ యూ. నో మెన్షన్ అండి. సీక్రెట్ లోపు జరిగిందంతా మీనాక్షికి చెప్పేయాలరా. యారా సూర్యుడు లేకపోతే మణిబాబు పనిచేయట్లేదు. పిట్టింగండి మళ్ళీ. మీను ఏం కాలేదు, మీను స్ట్రాంగ్ బాడీ. బాబోయ్, ఇంటి ఒంటరిగానే చూడలేవరా. మీనచ్చి పక్కన అసలు చూడలేకపోతున్నాం. రట్టనేయాల. ఓయ్, ఆ రోజు నన్ను ఎవరు కాపాడారో తెలిసిపోయింది. తెలిసిపోయిందట్రా. ఇతనే గున్నేశ్వరరావు. ఈడా నేనే. ఏ నమ్మట్లేదా? చూపిస్తా చూడు. నేను చూపిస్తాను. చూడు చూడు చూడు. అంత చీకట్లో కూడా తన గురి తప్పలేదు తెలుసా? ఈ కొన్నేసరో గురి పెట్టి కొట్టాడంటే ఏ పెట్టైనా పడిపోతుందే. ఏమంటావు మీను? అయితే కొట్టరా చూద్దాం. నేను తెచ్చుకోలేదు కదరా. నేను తెచ్చాను కదరా. కొట్రా. కొట్టు. కొను. ఈ ఎదవలకి నువ్వేంటో చూపించు. కొట్టు. ఏం కొట్టును మీను? ఆ కళ్ళు కొండు కొట్టరా. అది చాలా దూరం ఉంది కదరా. ఇక్కడ తెచ్చామంటప్పుడు వద్దలే. మరి కొట్టు. కొడతానా? పొట్లాలు కట్టినంత బిజీ కాదురే గుల్లెరితో కొట్టడం అంటే. చూడు. రంగయ్య తాత. పురుగు మందు. ఏంటి తాత ఇది? ఏం చేయమంటావు తల్లి? పండిన గింజలన్నీ పన్నని లాగేసుకున్నారు. దాచుకున్న ఒకటి అరా సొమ్ము కూడా దోసుకుపోయారు. ఊరవతల బందిపోట్లను చూపించి ఊళ్ళో మమ్మల్ని బానిసలుగా మార్చేశారు. తప్పని ఎదిరిస్తే కుస్తీ పేరుతో చంపేస్తున్నారు. వాళ్ళని ఎదిరించే ధైర్యం లేక ఇలా సావాలనుకున్నాను తల్లి. గజపతి గారు, బందిపోట్లు పడితే ఒంటి మీద ఉన్న బంగారం మాత్రమే దోచుకుంటారు. మీరు నోటి దగ్గరున్న అన్నం కూడా లాక్కుంటున్నారు. మీకంటే బందిపోట్లేనాయో. చూడో, అంజనాద్రిలో కట్టుబాట్లు మారవు. నీకేదైనా కట్టమైతే బూరవుది సవాల్ చెయ్యి. నాతో కుస్తీకి దిగు. ఏ మాట పడిపోయిందా? మీరు ఆగండి అమ్మాయి గారు. మీరు ఎందుకు వెళ్తారండి? మిమ్మల్ని గెలిపించడానికి మీ వెనకాల ఒకడున్నాడు. చావు ఎదురుగా వస్తే దానికి అడ్డంగా నిలబడిపోతాడు మీకోసం. ఆడే ఆడే గున్నేశ్వరరావు. తేమ కోసం పాలన కూడా చెప్తాను కదా. వెళ్ళిచ్చి కొవ్వు చూసి కండ అనుకుంటున్నావు, పోతావు. నేనేమనుకోవట్లేదండి. ఇది కొవ్వు కాదు, కండ నిరూపించు. వెళ్ళి తోకరా. కొవ్వే, ఇది కొవ్వు. అయినా దూకేయడానికి ఇది ఏమన్నా తిరణాల్లో తిండిపోట్లేట్రా. కుస్తీ పొడులు ఆయన చూసి ఆంబతులు ఎలా ఉన్నాడు? అయ్యా ఎలా ఉన్నాడో నలిపేస్తాడు. ఏమే అయినా నీ ప్రాణాలు కాపాడనంటే ఎలా నమ్మేసావే? ఏదో చైన్ మందంగా ఉంది, నువ్వు అందంగా ఉన్నావు కకృతి పడ్డాను. ఇప్పుడు అర్థమే, వస్తువు పగిలితే శబ్దం వస్తుంది, మనసు పగిలితే నిశ్శబ్దం వస్తుందని. మరి కత్తిపోటు పీకే పీకే మొత్తం పీకే. ఎన్నిసార్లు చూస్తావే? ఎన్నిసార్లు చూస్తావు? ఆయన ఇది కత్తిపోటు కాదు, కుక్క కాదు. అయ్యా గజపతి గారు, మళ్ళీ రానండి, క్షమించాలి. ఉంటానండి. ఏంటి మొదలెడదామా?
నీలాంటి ఆడదానితో కుస్తీ పట్టిన పడక పంచుకున్నట్టే ఉంటది. ఏంటేదో తీస్తున్నాడు. మీరు అలా చూస్తా ఉండండి, మా ఊడ గజపతి గారిని పాలు పితికినట్టు పితికి పెడకొట్టినట్టు కొట్టేస్తాడు. ఇప్పుడు ఉంటది ఒక్కొక్కడికి. సూర్యుని మబ్బులు వాటేసుకున్నాయి, వెళ్దాం రోయ్. ఎదవ టిమటిమలు ఎక్కువ వీడికి. పత్తనం ఆగండి, ఇది ఎత్తు కొట్టేద్దాం. ఓరు బాబాయ్ ఈడు ఓవర్ యాక్షన్. ఒకటి తప్పించుకోండి. ఓ అంజమ్మా, నీ తమ్ముడు గజపతి గారి మీద సవాల్ చేశాడంట. డమకు మోగించరా నాగులు, ఈడి ఎముకలు ఇరిసేత్తా. జరగండి. ఒరే బక్క సచ్చినోడా, వలిసిందా? బయటికి రారా. అది అలా గడ్డెట్టకే ఆడికి. అక్క నువ్వెందుకు వచ్చాక? ఆడికింటే బుర్ర లేదు, నువ్వు ఇలా పోనిచ్చావురా? అంటే అప్పుడు సూర్యుడు ఉన్నాడని. అయ్యా వదిలేండి అయ్యా, పిల్లాడయ్యా, చచ్చిపోతాడయ్యా. బుద్ధి తక్కువ మీతో సవాల్ చేశాడు, ఇచ్చేసేయండి అయ్యా. పదవి ఆడది చాలా ప్రమాదకరమైన హనుమంతో. ఆటి కోసం కొంతమందికి సావాలనిపిస్తది, కొంతమందికి సంపాలనిపిస్తది. హనుమంతు మబ్బులు ఎడిపోయిరా. హీరోలు కొడితే బాడీలు బౌన్స్ అవడం చూసాం, వీళ్ళేంట్రా గాల్లో ఎగురుతున్నారా? కొట్టేవాడు సినిమా హీరో అనుకుంటున్నావంట్రా? సూపర్ హీరో. గురుగారు ఇక నుండి మన ఊర్లో ఏ పాలెగాడు ఉండడు. మన మీనాక్షి గారు చెప్పినట్టు ఊరు బాగు కోసం మన నాయకుడిని మనమే ఎన్నుకుందాం.
ఇప్పటి నుంచి మన ఊరికి అన్ని మంచి రోజులే. ఇంకా అర్థం కాలేదంటే సినిమా షూటింగ్, ఇదిగో ఈయన హీరో, ఈయన కమెడియను. కామెడియన్ ఆమె సైంటిస్ట్. ఏంటంటున్నాడు రా? సైన్లు పెడతా ఉంటాడంట. అదేంటది? ఈ ఉన్నోళ్ళు ఇంతారా పళ్ళు తొంగురు కదా, వాసన రాకుండా ఉండడం కోసం సెంటు కొట్టుకుని జనాలు కలరింగ్ ఇచ్చేస్తా ఉంటారు. పళ్ళు దోమడం గురించి నీ పల్లె చెప్పాలి. ఇట్స్ నాస్మా ఇన్హేలర్. మాకు చాలా ఆస్తులు ఉన్నాయి ఇక్కడ. ఆస్తు ఉబ్బస్ బ్లడ్ ఇలిటరేట్. చెప్పలేకపోయాడు. మా ఊరికి ఏం పని మీద వచ్చారు బాబు? చీఫ్, అది మీరు చూసే వీడియోస్ కాదు, నేనేదో క్యాజువల్ గా. షజామ్! బాడీ ముక్కలు ముక్కలు అయిపోయి ఉంటుంది. వీడెవడో సూపర్ మ్యాన్ కమ్మ మొగుడ్లో ఉన్నాడు చీఫ్. Delete this video from the internet.